ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 3 వారాలకి పైగా సమావేశాలు నిర్వహించే యోచనలో ఉంది ప్రభుత్వం. ఈ నెల 6న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పని దినాలు, బడ్జెట్ తేదీలు ఖరారు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు మంత్రి నారా లోకేష్. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ కానున్నారు. అనంతరం రాత్రికి తిరిగి విజయవాడ బయలుదేరనున్నారు లోకేష్. ఇవాళ వైసీపీ ముఖ్య నేతలతో జగన్ సమావేశం అవుతారు. పార్టీ పరంగా ప్రాధాన్యత అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలకి పిలుపునిస్తున్నారు. నిర్మాత దిల్ రాజు హైదరాబాద్ లోని ఐటీ ఆఫీస్ కి వెళ్లారు. డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు వెంట తీసుకువెళ్లారు. గత నెల దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు జరిగాయి. హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నియామక పత్రాలు ఇవ్వాలని వీఆర్ఏలు నిరసన చేపట్టారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టించుకోవాలని వీఆర్ఏలు నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న వీఆర్ఏల్ని అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. రథసప్తమి సందర్భంగా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. స్వామివారి దర్శనానికి భారీగా తరలివస్తున్నారు భక్తులు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ ఆలయంలో మూల విరాట్ కి క్షీరాభిషేకం నిర్వహించారు అర్చకులు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సతీ సమేతంగా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకులు వారికి వేద ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందించారు. రథసప్తమి వేడుకల్ని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఈ ఏడాది వేడుకలతో శ్రీకాకుళానికి కొత్త వెలుగు వస్తుందన్నారు. తిరుమలలో రథసప్తమి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉదయం 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు సప్తవాహన సేవలు నిర్వహిస్తున్నారు. ఈ ఉదయం సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో మలయప్ప స్వామి ఊరేగించారు. అనంతరం స్వామివారికి చిన్నశేష వాహన సేవ నిర్వహించారు. ప్రస్తుతం గరుడ వాహన సేవ కొనసాగుతోంది. తిరుమాడ వీధుల్లో గరుడ వాహనంపై మలయప్ప స్వామిని ఊరేగిస్తున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామిని దర్శిస్తున్నారు. తిరుమలలో ఏర్పాట్లపై భక్తుల్ని ఆరా తీశారు టీటీడీ చైర్మన్ విఆర్ నాయుడు. భక్తులకి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. తిరుమలలో రథసప్తమి ఉత్సవాలకి భారీగా ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులకి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు టీటీడీ అధికారులు. 130 గ్యాలరీల్లో ప్రత్యేకంగా ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేసి నిరంతరాయంగా ప్రసాదాలు పంపిణీ చేయనున్నారు. ఇవాళ ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాల్ని రద్దు చేసింది టీటీడీ. శ్రీశైలంలో ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ సమీక్ష నిర్వహించారు. శివరాత్రికి తరలివచ్చే భక్తులకి దర్శనం, మంచినీరు, పాతాళ గంగలో పుణ్యస్నానాలకి ఏర్పాట్లు, ట్రాఫిక్ సహా ఇతర ఏర్పాట్లపై ఆజాద్ చర్చించారు. అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో లక్ష పెన్నుల పండుగ కొనసాగుతోంది. ఆది గణపతి లక్ష పెన్నులతో పూజలు నిర్వహించి విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేయనున్నారు. జనం వలస బాట పట్టడంతో గ్రామంలోని ప్రతి ఇంటికి తాళాలు వేసి కనిపిస్తున్నాయి. బిక్కుబిక్కుమంటూ పిల్లలతో ఇంటికి కాపలా ఉంటున్నారు కొంతమంది వృద్ధులు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో వృద్ధురాలు రమణమ్మపై అత్యాచారం చేసి హత్య చేసిన యువకుడు మంజుని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు పోలీసులు. గతంలోనూ మరో 2 వృద్ధురాళ్లపై అత్యాచారం చేసి హత్య చేశాడు మంజు. గంజాయి మత్తులో ఇలాంటి నేరాలు చేస్తున్నాడంటున్నారు స్థానికులు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకుండ గ్రామ సమీపంలోని వాగులో ఇసుక తవ్వకాలపై తహసీల్దార్ నేతృత్వంలో దాడులు జరిగాయి. ఇసుక తవ్వుతున్న 3 హిటాచీలు, వాటర్ తోడే ట్రాక్టర్, పెద్ద మొత్తంలో ఇసుక డంప్లని సీజ్ చేశారు. ఇసుక మాయం చేస్తూ కోట్లలో దోచుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపించారు. భద్రాచలంలోని గోదావరి ఒడ్డున ఉన్న దుమ్మగూడెం గ్రామ దేవత ముత్యాలమ్మ వారి జాతరని ఆలయ కమిటీ చైర్మన్ చుక్కా గణేష్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. 2 ఏళ్లకొకసారి అంగరంగ వైభవంగా ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జరుగుతున్న భక్త రామదాసు జయంతి ఉత్సవాలు ముగిశాయి. 3 రోజుల పాటు ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా కళాకారులు ఆలపించిన కీర్తనాలు ఆహుతుల్ని ఆకట్టుకున్నాయి. ముగింపు రోజు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు హాజరయ్యారు.
కొమరం భీం జిల్లా కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో జైపూర్ నుండి చెన్నై వెళుతున్న ట్రైన్లో 16 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు అటవీ శాఖ అధికారులు. అనుమానితుల నుండి మారిన ఆయుధాలు, టైగర్ ట్రాప్స్, వన్యమృగాల వేటకు వాడే ఫుట్ ట్రాప్స్ స్వాధీనం చేసుకున్నారు. వాటిని కాగజ్నగర్ డిఎఫ్ఓ కార్యాలయానికి తరలించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వ్యక్తుల నుంచి మామూలు తీసుకున్నాడని గూడూరు ఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం చేశాడు టీటీడీ నేత చరణ్. పోలీస్ స్టేషన్లో సీఐ సమక్షంలోనే ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. లంచాలపై విచారణ జరిపించాలని సీఐకి ఫిర్యాదు చేశారు టీడీపీ నేత చరణ్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాల అటవీ ప్రాంతంలో పెద్దపులి 6 రోజులుగా తిష్టవేసింది. పెద్దపులి నీళ్లకుంట మీదుగా రోడ్డు దాటి పత్తి చేనులోకి వెళ్లింది. కన్నాల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పులి సంచారంతో రైతులు తీవ్ర భయాందోళనకి గురవుతున్నారు. పత్తి పొలం వైపు రైతులు వెళ్లొద్దని అటవీ అధికారులు హెచ్చరించారు. మస్తాన్ సాయి ఆకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడి హార్డ్ డిస్క్ లో 80కి పైగా ప్రైవేట్ వీడియోలున్నాయి. బాధితులు తిరగబడితే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డి, హీరో నిఖిల్ ఫోన్లు సైతం హ్యాక్ చేశాడు మస్తాన్ సాయి. లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయిని అరెస్టు చేసి విచారిస్తున్నారు నార్సింగ్ పోలీసులు. హైదరాబాద్ నారాయణగూడలోని ఇండియన్ దర్బార్ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫుడ్ లో సింథటిక్ కలర్స్ వాడినట్లు గుర్తించారు. ఏపీ ప్రభుత్వానికి 4 అంబులెన్స్లు అందించారు సోనూ సూద్. ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ కోసం అంబులెన్స్లు ఇచ్చానని తెలిపారు. సోనూ సూద్ ని సీఎం చంద్రబాబు అభినందించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం సర్కిల్ పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సందర్శించారు. పలు రికార్డులని తనిఖీ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు రైతులు. పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొందరు రైతులు పురుగు మందు, పెట్రోల్ బాటిల్తో వాటర్ ట్యాంకు పైకి వెక్కి నిరసన తెలిపారు. 7 ఏళ్లుగా తమ భూములకి పట్టాలు ఇవ్వలేదని మండిపడ్డారు. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 78వ వ్యవస్థాపక వేడుకలు విశాఖపట్నంలో జరిగాయి. ఇందులో మెరైన్ ఫిషరీస్ బయోడైవర్సిటీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో దుబాక విద్యార్థులు 10 గోల్డ్ మెడల్స్, 9 సిల్వర్ మెడల్స్, 1 బ్రాంజ్ మెడల్ సాధించారు. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ పోలీసులకి క్రిమినల్స్ కి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితులపై కాల్పులు జరిపారు పోలీసులు. ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 గంటల వరకు కూడా పొగమంచు వీడడం లేదు. దీంతో వాహనాలపై వెళ్లేవారు ఇబ్బంది పడుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో -డిగ్రీల ఉష్ణోగ్రత కొనసాగుతోంది. చాలా చోట్ల పొగమంచు కమ్మేసింది. దాల్ లేక్ ప్రాంతం పర్యాటకుల లేక వెలవెలబోతోంది. రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 70 అసెంబ్లీ స్థానాలకి పోలింగ్ జరగనుంది. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడిస్తారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపడుతోంది. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ ఢిల్లీలో అనేక ప్రాంతాల్లో పోలీసులు, భద్రతా సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఢిల్లీకి చెందిన విద్యార్థులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య అందిస్తామన్నారు మోదీ. తన ఇమేజ్ కాపాడుకునేందుకు ఆప్ ప్రభుత్వం విద్యార్థులతో ఆటలాడుకుంటోందని మండిపడ్డారు ప్రధాని మోదీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఉద్దేశించి సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు సభా హక్కుల నోటీస్ ఇచ్చారు. ఉత్పత్తి నిర్వహణలో దేశం విఫలమై చైనాకి దాన్ని అప్పగించిందని ఆరోపించారు రాహుల్ గాంధీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా డేటాపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రధాని మోదీ ప్రతిపాదించిన మేక్ ఇన్ ఇండియా ఆలోచన బాగున్నప్పటికీ జీడీపీలో తయారీ రంగం వాటా 60 ఏళ్ల కనిష్టానికి పడిపోయిందన్నారు రాహుల్ గాంధీ. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాటపై చర్చించాలని లోక్సభ విపక్షాలన్నీ పట్టుబట్టాయి. సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ సభ్యులు చర్చకు డిమాండ్ చేశారు. యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సనాతన వ్యతిరేకమని నినాదాలు చేశారు విపక్షాలు. తొక్కిసలాటలో చనిపోయిన వారి పూర్తి జాబితా ఇవ్వాలని కోరారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో వేలాది మంది చనిపోయారన్న మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై అధికార పక్షం మండిపడింది.
తాను తప్పైతే అసలు చనిపోయిన వారి సంఖ్య ఎంతో చెప్పాలని ఖర్గే డిమాండ్ చేశారు. ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని ఖర్గేకి జగదీప్ ధన్కర్ సూచించారు. హైదరాబాద్ లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసే ఆలోచన కేంద్రానికి ఉందా అని ఎంపీ ఈటెల రాజేందర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే వారికి పాస్పోర్ట్ జారీ నుంచి వీసా మంజూరు వరకు ప్రభుత్వం నుంచి చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు ఎంపీ ఈటెల రాజేందర్. పార్లమెంట్ ఎదుట నిరసన చేపట్టారు లెఫ్ట్ పార్టీ ఎంపీలు. కేంద్ర మంత్రులు సురేష్ గోపి, జార్జ్ కురియాన్ని మంత్రిమండలి నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. కేరళపై వివక్ష ఆపాలని డిమాండ్ చేశారు లెఫ్ట్ పార్టీ ఎంపీలు. ఇద్దరు కేంద్ర మంత్రులు క్షమాపణ చెప్పాలని కోరారు. ఆరోగ్యంగా ఉంటే ఆలోచనలు కూడా మంచిగా ఉంటాయన్నారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. ఈసారి సమావేశాలకి కూడా పార్లమెంటుకి సైకిల్ పైనే వచ్చారాయన. తన పదవీ కాలం పూర్తయ్యేలోగా విజయనగరం నుంచి ఢిల్లీ పార్లమెంటు వరకు సైకిల్ యాత్ర చేస్తానన్నారు ఎంపీ అప్పలనాయుడు. ప్రయాగ్రాజ్ లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహాకుంభమేళాకి జనం పోటెత్తారు. ఇప్పటి వరకు 34.97 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మహారాష్ట్ర మహాయుతి సర్కార్లో లుకలుకులు తీవ్రమవుతున్నాయి. తాజాగా సీఎం ఫడ్నవీస్ ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే గైర్హాజరయ్యారు. తమిళనాడు గవర్నర్ రవికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని వేసిన పిటిషన్ ని ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసుల ముందు 4 మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై 28 లక్షల రివార్డు ఉంది. అయోధ్యలోని సరియూ నది చెంత హారతి కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. వసంత పంచమి కావడంతో భారీగా భక్తులు హాజరయ్యారు. అమెరికా, ఫ్రాన్స్ పర్యటనకి ప్రధాని మోదీ వెళ్లే అవకాశం ఉంది. ఈ నెల 13న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భారత ప్రధాని మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది. బాలీవుడ్ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రెట్రో. ఈ సినిమాలో పూజా హెగ్దేతో పాటు సీనియర్ బ్యూటీ శ్రేయ కూడా కనిపించబోతున్నారు. మహాకుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసా ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. పుష్ప 2 పోస్టర్ ముందు దిగిన ఫోటోని షేర్ చేసింది మోనాలిసా. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా సతీ లీలావతి. లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జంటగా నటిస్తున్నారు.